మారుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రష్యా నౌకను అమెరికా ఆపేసింది, సీజ్ చేసింది. దీనికి బ్రిటన్ కూడా సహకరించిన పరిస్థితి. దీని మీద రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. ఏ క్షణమైన ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ఆయన చెప్తోన్న పరిస్థితి. రీసెంట్ గా ఉక్రెయిన్ మీద ఒక క్షిపణి కూడా ప్రయోగించిన పరిస్థితుల్లో ఈ పుతిన్ రివెంజ్ ఏ రకంగా ఉండబోతోంది అమెరికా బ్రిటన్ల మీద? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి రష్యాకి మధ్యలో యుద్ధం జరుగుతుందని అందరూ ఊహిస్తున్నారు. కానీ రష్యాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎప్పుడూ డైరెక్ట్గా యుద్ధం జరగదు. మరి ఎవరి మధ్య జరగబోతుంది అంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యొక్క 2 షిప్పులు, ఏది సోఫియా ఒకటి, మెరీనారా ఆర్ బెల్లా అనే 2 ఆయిల్ ట్యాంకర్ని, ఇప్పటి వరకు 5 ఆయిల్ ట్యాంకర్ని, అది రష్యా యొక్క షాడో ఫ్లీట్ అని చెప్తున్నారు ట్రంప్. వీటిని సీజ్ చేసిన రష్యా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద డైరెక్ట్గా దాడి చెయ్యదు. ఈవెన్ యుఎస్ ట్రంప్ కూడా నా జోన్లో ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య వచ్చిన దాన్నే నేను సీజ్ చేశా, రష్యా దగ్గరికి నేను వెళ్ళలేను, రష్యాతో నేను పెట్టుకోను. ఉక్రెయిన్ అధ్యక్షుడు మిస్టర్ జెల్నిస్కీ, అదేవిధంగా నాటో దేశాలు, యూరోప్ దేశాలు పుతిన్నే గ్రేటు, పుతిన్కి లొంగిపోండి, మీరు ఉక్రెయిన్ ఇచ్చేయండి అని ట్రంప్ అంటున్నాడు. కాబట్టి పుతిన్కి సంతృప్తి పరుస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ అమెరికా దగ్గరకి, వెనుజులా దగ్గరలో అది అమెరికా అడ్డా, అమెరికా సెక్యూరిటీ స్పేర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, అక్కడికి రష్యాని రావద్దు అంటున్నాడు. అంటే రష్యాకి అమెరికాకి మధ్య, అంటే ట్రంప్ పుతిన్ల మధ్య ఎవరి ఒడంబడిక వాళ్ళకు ఉంది. కానీ ఈ మధ్యలో ఒక దేశం ఉంది, అదే బ్రిటన్. ద గ్రేట్ బ్రిటన్. ఇండియాని 250 సంవత్సరాలు పరిపాలించిన ఒక గుంటనక్క దేశం ఒకటి ఉందండి, అదే బ్రిటన్. ఇట్స్ అ ఫాక్స్ టైప్ అనమాట, చాలా డేంజరస్ కంట్రీ. ఇదేంటంటే మొత్తం యూరోప్లో ఉండి, ఇటు యూరోపియన్ యూనియన్లో ఉండదు, అటు వేరే దాంట్లో ఉండదు, యూరో జోన్లో ఉండదు, కానీ నాటోలో ఉంటుంది. నాటోలో ఉన్న అమెరికాకి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు రష్యన్ షిప్పులు 2 అదే సీజ్ చేసేటప్పుడు, హంట్ చేసి సీజ్ చేసేటప్పుడు అక్కడ రాయల్ ఎయిర్ ఫోర్స్, రాయల్ నేవీ, అంటే బ్రిటన్ను అమెరికాకి సహాయం చేసింది. గుర్తుపెట్టుకోవాలి, అది బ్రిటిష్కి దగ్గరలో సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిందనమాట. అంటే ఎక్కువ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రిషి సునాక్, ఈయన భారతీయుడు, తర్వాత విప్రో చైర్మన్ మనకి తెలుసు, అల్లుడవుతాడు. ఆయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అవ్వకపోయే ముందు ఇంకొక ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారనమాట. ఆవిడ వెంటనే పదవిలో నుంచి దిగిపోయి వెళ్ళిపోయారు, భయపడిపోయి. ఎందుకంటే రష్యా అటాక్ అని భయపడిపోయి. అప్పుడు ఇవన్నీ మనకు తెలుసు అనమాట. కానీ ఇప్పుడు బ్రిటిష్కి ఎక్కువ డేంజరు రష్యా నుంచి ఉంటుంది. ఎందుకు రష్యా బ్రిటన్నే అటాక్ చేస్తుంది? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఏ విధంగా అటాక్ చేయబోతుంది లండన్ సిటీని, ఏ విధంగా అటాక్ చేయబోతుంది? ఎందుకు బ్రిటిష్ని అటాక్ చేస్తే అమెరికా కూడా ఓడిపోయినట్టే, అమెరికా రైట్ హ్యాండ్ తెగిపోయినట్టు అనమాట, ఒక కుడి భుజం తెగిపోయినట్టే. బ్రిటన్ అక్కడ సర్వనాశనం అయిపోతే మిగిలిన నాటో దేశాలు, మిగిలిన యూరోపియన్ కూడా రష్యా చెప్పినట్టు వినవలసిన పరిస్థితి వస్తే రష్యా ప్రపంచ ఆధిపత్యం చేసేస్తారనమాట. మరి బ్రిటన్ ఎందుకు అడ్డు? చూసుకోండి, బ్రిటిషు MI6 అనేది ఒకటి ఉంటుందండి, బ్రిటిష్ స్పైయింగ్ ఏజెన్సీ. అదేది MI6 అనేది ఒకటి ఉంటుంది. ఈ స్పైయింగ్ ఏజెన్సీయే రీసెంట్గా ట్రంప్ ఇంటి మీద దాడి చేయడానికి వెనకాల ఉన్నదని రష్యా పుతిన్నే ఆరోపణ చేయడం జరిగింది, తన నోటుతో తానే. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్కి ఎక్కువ ఆయుధాలు ఇచ్చేది బ్రిటిషే. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటిష్ యొక్క స్టామ్ సర్జ్ అని ఒక మిసైల్ ఉంటుంది, అది ఇప్పుడు ఉక్రెయిన్ ప్రయోగిస్తూ ఉంటుంది. ఈ విధంగా బ్రిటిషే చాలా డేంజరస్ కంట్రీ అమెరికా కంటే. కానీ అమెరికాకి కుడి భుజం. అమెరికాకి అక్కడ బ్రిటన్ లేకపోతే యూరోపియన్ మీద ఆధిపత్యం ఉండదు. యూరోపియన్ అమెరికా ఆధిపత్యానికి బ్రిటిష్ సహాయం చేసి రష్యాని అణగదొక్కేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఈవెన్ అప్పుడు స్టాలిన్ నుంచి, లెనిన్ నుంచి కూడా దాన్ని ఒక కమ్యూనిస్ట్ దేశంగా ట్రీట్ చేసి ఎప్పుడు రష్యా పతనమవుద్దో బ్రిటిష్ ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ శత్రుత్వం ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటిదే. ఈవెన్ బ్రిటిష్ భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో రష్యాకి, యూనియన్కి మధ్యలో పెట్టేది. అప్పటి నుంచి కూడా ఈ యుద్ధం కొనసాగేది. అంత డేంజరస్. అంటే బ్రిటిష్కి, అంటే రష్యాకి అతిపెద్ద ఎనిమి ఎవరంటే అమెరికా కాదండి, బ్రిటిషు. ఈ బ్రిటిష్ మైండ్ సెట్టే డేంజర్. కాబట్టి మెద్వదేవ్, రష్యా అధ్యక్షుడు, అంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన మెద్వదేవ్ ఒక మాట అన్నాడనమాట. రష్యన్ మెద్వదేవ్ అన్నారు, రష్యా ఆర్మీ జనరల్ అన్నారు, రష్యా న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా ఈ మాట చెప్పాడు. అదేవిధంగా ఈవెన్ వ్లాడిమిర్ పుతిన్ తన నోటుతో తానే
డేంజరస్ వార్నింగ్ బ్రిటిష్కి ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు. ఏంటి అంటే ఒక రకంగా లండన్ మీదే అటాక్ చేస్తుంది ఎవరు, రష్యా. ఏ విధంగా అటాక్ చేయబోతుందంటే వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాటలను బట్టే మనం చెప్పుకోవాలి. ఏంటి అంటే రష్యా దగ్గర కొన్ని వెపన్స్ ఉన్నాయండి. ఈ వెపన్స్ లండన్ మీద వేస్తే బ్రిటిష్కి గుండెకాయ లండన్. ఈ లండన్నే గుండెకాయ. లండన్ నగరం పోతే, ప్రపంచంలో ఒక అతిపెద్ద నగరం లండన్ పోతే ఇంకా బ్రిటిష్ పవర్ ఉండదన్నమాట. బ్రిటిష్ యొక్క సంస్కృతికి మూల స్థానం కూడా లండనే, ఎకానమీకి మూల స్థానం లండన్. అంతటి ప్రపంచాన్ని సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని ఏలిందే లండన్ అనమాట. మరి ఈ లండన్ ఎలా నాశనం అవుద్దంటే మెద్వదేవ్ అక్కడ న్యూక్లియర్ సైంటిస్ట్ మాటలు ఏంటంటే రష్యా చేతిలో కొన్ని ఆయుధాలు ఉన్నాయండి. ఇది మెయిన్ ఏంటంటే బొల్గరాడో అనే అతిపెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్. ఈ బొల్గరాడోలో ఒక టార్పిడో అని ఒకటి ఉంటుంది అనమాట. అది అండర్ వాటర్ డ్రోన్ అంటారు. అంటే నీటిలో వెళ్ళే ఒక పెద్ద డ్రోన్ అనమాట. అది 100 కిలోమీటర్ల స్పీడ్తో 1 కిలోమీటర్ లోతులో వెళ్తుంది ఈ టార్పిడో. దీన్ని ఏమంటారంటే పోసిడాన్. రీసెంట్గా అది ప్రయోగం కూడా చేయడం జరిగింది రష్యా. ఈ పోసిడాన్ అంటే న్యూక్లియర్ అండర్ వాటర్ డ్రోన్ అనమాట. ఇది బోల్గరాడో మిసైల్ నుంచి వేస్తారు. ప్రపంచంలో అతిపెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్. అందులోంచి వెళ్తే అది కిలోమీటర్ లోతుని వెళుతుంది. 100 నాట్ స్పీడ్ తోటి వెళ్తుంది అనమాట. దీన్ని ఆపడం ప్రపంచంలో ఏ శక్తి దీన్ని అడ్డుకోలేదు. ఈవెన్ అమెరికా కూడా అడ్డుకోలేదన్నమాట. అది వెళితే అది ఈ మెద్వదేవ్ న్యూక్లియర్ సైంటిస్ట్ మాటలే నేను చెప్తున్నాను, నా మాటలో కూడా కాదు, ఎక్కడో చదివి చెప్పేది కాదు. ఆయన ఏమంటున్నారంటే ఈ 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ లోతున అది సముద్రంలో లండన్ సమీపాన పేలితే, ఆ న్యూక్లియర్ మిసైల్ అక్కడ న్యూక్లియర్తో పేలితే అక్కడ మొత్తం 100 మీటర్ల ఎత్తున సునామీ వస్తుంది. 100 మీటర్ల ఎత్తున సునామీ అంటే 1884లో జకర్తాకి ఇండోనేషియా సమీపంలో క్రాకడోవా అగ్నిపర్వతం పేలితే వచ్చిందనమాట. 100 మీటర్ల ప్రపంచ చరిత్రలో రికార్డెడ్ హిస్టరీలో అతిపెద్ద సునామీ అనమాట. దాని సౌండు అక్కడ అగ్నిపర్వతం పేలితే వచ్చిన సునామీ దాని యొక్క సౌండు ఎక్కడో కెనడా దాకా వినపడింది అనమాట. సుమారు 12,000 కిలోమీటర్ల అవతల. అంతటి శక్తివంతమైన అణువాయుధాన్ని పేలుస్తుంది సముద్రంలో. 100 మీటర్ల ఎత్తున సునామీ వస్తే లండన్ థేమ్స్ నది లండన్ సమీపాన ఉన్న మొత్తం రీజన్ అంతా మునిగిపోతుంది. దాన్ని రేడియేషన్ సునామీ, న్యూక్లియర్ సునామీ అంటారన్నమాట. అది లండన్కి సమీపాన్ని పెట్టింది రష్యా. ఈ బొల్గరాడో మిసైల్ బేరెంట్ సీలోంచి వస్తుందన్నమాట. అది ఒకటి. రీసెంట్గా బురవేష్నిక్ అనే ఒక న్యూక్లియర్ అణుబాంబులు పట్టుకెళ్తే కానీ దాంట్లో ఫ్యూయల్ కూడా న్యూక్లియరే ఉంటుంది. ప్రపంచంలో అది నెలల పాటు భూమి విశ్వంలో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఏది అంతరిక్షంలో, స్పేస్లో. అంత డేంజరస్ బురవేష్నిక్. దాన్ని ఆపడం కూడా ఎవరి తరం కాదనమాట. ఈ 2 లండన్ మీద ఉపయోగిస్తారు. దీన్ని సిటీ కిల్లర్ అనమాట. ఎందుకు లండన్ మీద రష్యా అటాక్ చేస్తుందంటే లండను బ్రిటిషు సర్వనాశనం అవుతే మిగిలిన జర్మనీ కానీ ఫ్రెంచ్ కానీ పోలాండ్, మిగిలిన పెద్ద పెద్ద నేషన్స్, స్పెయిన్ కానీ ఇటలీ కానీ ఈ నార్వే, స్వీడన్, డెన్మార్క్, స్కాండినేవియన్ నేషన్స్ కానీ, బాల్టిక్ నేషన్స్ కానీ, అంతకుముందు ఉన్న ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ కానీ, లేదా సిఏఎస్ రిపబ్లిక్స్ కానీ ఏది కూడా రష్యా జోలికి రావు. రష్యా చెప్పినట్టే వింటాయి. సో యూరోప్ అంతా రష్యా ఆధీనంలోకి వెళ్తుంది. 2 అతిపెద్ద రీజన్ ఏంటంటే ఈ లండన్ బ్రిటిష్ సర్వనాశనం అవుతే వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూరోప్ మీద రావడానికి కూడా వీలు ఉండదండి. అంతటి భయంకరమైన పరిస్థితి వస్తుందన్నమాట. అమెరికా అక్కడ డైరెక్ట్గా రాలేదు. యూరోప్లో బ్రిటిష్ నేవీ, బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ ఉంటేనే అక్కడ అమెరికా తొందరగా రాగలిగిద్ది అనమాట. ఎక్కువ అణ్వాయుధాలు బ్రిటన్లోనే ఉన్నాయి. కాబట్టి లండన్ టార్గెట్ చేసుకుంటే అమెరికా కుడిభుజం విరిగిపోయినట్టే. ఈ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అని ఒకటి ఉంటుందంటే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా బ్రిటిష్ యొక్క పార్ట్నర్షిప్ ఒకటి ఉండేదన్నమాట. దాన్ని బద్దలు కొడితే ఇంకా ఎప్పుడూ కూడా అమెరికా యూరోప్లో జోక్యం చేసుకోలేదు. యూరోప్లో రష్యా ఆధిపత్యం ఉంటుంది. ఈ విధంగా నాటో కూడా నాశనం అవుద్ది. ఇక 3వది. సో ఈ విధంగా రష్యా ఎప్పుడు కూడా టార్గెట్ అనేది బ్రిటన్ మీద పెడుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఎన్నో డిఫెన్స్ మ్యాగజైన్స్ అని, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్టికల్స్ అంతా మనం స్టడీ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే రష్యాలో ఉన్న 6500 అణ్వాయుధాల్లో సుమారు ఒక 200-300 అణ్వాయుధాలు కేవలం బ్రిటిష్ మీదే టార్గెట్ చేసిందంటే ఈ రష్యా బ్రిటిష్ని ఎంత కక్షతోటి చూస్తుందో మనం చూడొచ్చు. రీసెంట్గా ఒక మెరీనారా, బెల్లా, అదేవిధంగా సోఫియా అనే రష్యా షిప్పుల్ని డైరెక్ట్గా బ్రిటిష్ హెల్ప్తో అమెరికా హెల్ప్ చేసింది. అంటే బ్రిటిష్ హ్యాండ్ ఉంది కాబట్టి MI16 పుతిన్ మీదే అటాక్ చేయడానికి వెళ్ళింది వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ టార్గెట్ గ్రేట్ బ్రిటన్నే.
అమెరికా వాళ్ళు డైరెక్ట్ వార్ చేసుకోరు. కాబట్టి లండన్ మీద ఏ సమయంలోననే అటాక్ ఉండే అవకాశం ఉంది. అంటే అందరూ అంటున్నారు ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోతే ఇక అమెరికా ఇంకా రెచ్చిపోతే రష్యా నాటో మీదే అటాక్ చేస్తుంది. ఎస్, నాటో మీదే అటాక్ చేస్తుంది, కానీ నాటోలో ఉన్న అన్ని దేశాల జోలికి అది వెళ్ళదు. ఎందుకంటే బ్రిటిష్ మీద అటాక్ చేస్తే జర్మనీ రాదండి, గుర్తుపెట్టుకోవాలి. పోలాండ్ రాదు. పోలాండ్కి, జర్మనీకి రష్యా యొక్క పవర్ తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇది స్టాలిన్ ఉన్నప్పుడు జర్మనీ, హిట్లర్ ఓడిపోయిందే రష్యా మీద. రష్యా మొదటి విజయం తర్వాత అందరూ గెలిచిన పరిస్థితి. కాబట్టి జర్మనీ రష్యాతో ఒప్పందం చేసుకుంటుంది అంతే, బ్రిటిష్ జోలికి అది వెళ్ళదు. కాబట్టి పోలాండ్ వెళ్ళదు. ఫ్రాన్స్ నెమ్మదిగా ఉంటాయి. అమెరికా, ట్రంప్ ఎలాగో రారు. కాబట్టి బ్రిటిష్ని ఒంటరి చేసి కొడితే ఇంకా అందరూ సర్దుమణగాలి. యూరోప్లో ఆధిపత్యం పుతిన్కి వస్తుందన్నమాట. అందువల్ల పుతిన్ రష్యా అటాక్ చేస్తే ఇప్పుడు ఒరివేషనిక్ మిసైల్స్ని ఉక్రెయిన్ నాటో సమీపాన్ని 40 మైళ్ళ సమీపానికి ఆయన ప్రయోగించాడు. అంటే నాటో మీద అటాక్ చాలా నెక్స్ట్ స్టెప్ అనమాట. వెరీ నెక్స్ట్ స్టెప్పే నాటో మీద అటాక్ అండి. మరి పుతిన్ ఇంటి మీద దాడి చేసింది ఉక్రెయిన్ నుంచి వచ్చిన డ్రోన్లైనా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ MI6 హెల్ప్ చేసింది. కాబట్టి బ్రిటిష్ మీద పగ ఉంటుంది కదా. మళ్ళీ షిప్ని క్లోజ్ చేసింది. కాబట్టి బ్రిటిష్ మీద, ముఖ్యంగా లండన్ నగరం మీద ఆయన దాడి చేసే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. లండన్ దాడి చేయడానికి ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి రష్యా రెడీ చేసుకుందని తెలుస్తుంది. కాబట్టి రష్యా మరి అక్కడ రష్యా ట్రంప్ సెక్యూరిటీకి వస్తాడంటే ట్రంప్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏంటి, ఈ శాటిలైట్ ఏది కూడా ఈ రష్యన్ పోసిడియాన్, అదేవిధంగా బొల్గరాడో మిసైల్, బురవేష్నిక్ని, ఓరివేష్నిక్ని, ఈ మిసైల్స్ని, ఇస్కిందర్ మిసైల్ని కూడా అమెరికా ఆపలేదు. కాబట్టి బ్రిటిష్ని రక్షించేది ఎవరు అంటే ఎవరు రక్షించరు దాన్ని. కాబట్టి లండన్ మీద ఆయన న్యూక్లియర్ సునామీని తెప్పించి పోసిడాన్ మిసైల్ని ప్రయోగించే అవకాశం ఉంది. టార్పిడోన్ అనేది మనకు తెలుస్తుంది. అది ఏ క్షణమైనా జరగవచ్చు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వారు ఆగపోతే ఇంకా ఎక్కువ కాలం బ్రిటిష్ అక్కడ చేయదు. తర్వాత ఇంకోటి ఏంటంటే రీసెంట్గా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాను, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఈ ముగ్గురు అతిపెద్ద రష్యన్ రెచ్చగొట్టే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి, అలయన్స్ ఆఫ్ రిజల్యూషన్ అనుకుంటూ ఒకటి తీసుకొచ్చారు. 35 దేశాలని ఫ్రెంచ్లోను ఇటు లండన్లో సమ్మిట్ పెట్టి రష్యా ఇటు బ్రిటిష్ దళాలు, ఫ్రెంచ్ దళాలు, జర్మనీ దళాలతో కలిపి ఉక్రెయిన్ వెళ్తాయంట రష్యా నుంచి కాపాడడానికి. ఇది పుతిన్కి మంట బాగా చిర్రెత్తిపోయింది. అందుకే ఒరివేషనిక్తో ఫస్ట్ ఉక్రెయిన్ మీద టార్గెట్, నెక్స్ట్ ఈ పోసిడాను, అదేవిధంగా బురవేషనిక్తో లండన్ మీద అటాక్ అయిన సిద్ధంగా ఉన్నాడనేది ఇప్పుడు మనం తెలుస్తుంది. మీ ఫోటోలో కనిపేది సునామీ అంటే అది ప్రయోగించినప్పుడు వచ్చిన సునామీ, జార్ బాంబులు అతి డేంజరస్. జర్మనీ అసలు రష్యాను తట్టుకోవడం అది ఊహింప